డాడీ నన్ను మనస్ఫూర్తిగా క్షమించు, నేను చేసేది తప్పే, కానీ నా జీవితాంతం ఈ మనక్షోభ నేను పడలేను డాడీ. ఎందుకంటున్నా అంటే దీన్ని ఇంత ప్రేమగా ఇష్టపడి రూపాయి కట్టం తీసుకోకుండా నేనే 6-7 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ మాత్రం శాస్తి జరగాలి డాడీ. నువ్వు ఆ రోజు పెళ్ళి వద్దని చెప్పి నా కాళ్ళు పట్టుకున్న అమ్మాయిని వద్దన్నా నేను వినలేదు డాడీ. ఇవాళ అనుభవిస్తున్నాను నేను. ఇంకా చెప్పాలంటే ఏ పిల్లం ఏ మొగుడిని స్టేషన్ మెట్లు ఎక్కించదు డాడీ. ఇది నన్ను ఎక్కించింది ఈరోజు, నాతో పాటు నిన్ను కూడా ఎక్కించింది. స్టేషన్కి వెళ్ళినందుకు నాకు బాధ కాదు డాడీ. కాకపోతే నాతో సంసారం చేసి నాతో జీవితం పంచుకొని చివరికి ఎలా చెప్పాలంటే నా ఇంటి పరువును కూడా తాకట్టు పెట్టి దాని అమ్మ కోసం, దాని అమ్మ చేసే తప్పులని కాపాడడం కోసం, దాని అమ్మ వల్ల నా సంసారం పాడైపోతుంది, దాని అమ్మ వల్ల నా పరువు పాడైపోతుందని చెప్పి పద్ధతి మార్చుకో అని చెప్పినందుకు దాని అమ్మ ఇది కలిసి చివరికి నా పరువుని తాకట్టు పెట్టింది డాడీ. నువ్వు ఆ రోజు చెప్పావు డాడీ, తల్లి మంచిది కాకపోతే పిల్ల కూడా 100% అంతే ఉంటుందిరా, నువ్వు తప్పు చేస్తున్నావురా, చేసుకోవద్దురా అని. వాళ్ళ అయ్యనే సత్యలా చేసింది. రేపు ఇబ్బంది పడతావురా అని చెప్పావు. ఇప్పుడు నన్ను కూడా చంపేలా తయారు చేసింది ఈ అమ్మాయి, ఈ స్థాయికి తీసుకొచ్చింది. నిజమే, నువ్వు ఆ రోజు నీ ఆలోచన కరెక్టే డాడీ. నన్ను ఇలాంటి పరిస్థితి నాకు తీసుకొస్తా అని చెప్పి నేను అనుకోలేదు డాడీ. ఎంత ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నానో నాకు తెలుసు, జనానికి తెలుసు డాడీ. స్టేషన్లో కూడా ఇవాళ చాలా దారుణంగా నీచంగా మాట్లాడింది అమ్మాయి. నాకు కష్టంగా ఉంది డాడీ, నేను తీసుకోలేకపోతున్నాను ఇది. జీవితాంతం ఈ తప్పు చేసి నేను తప్పు చేశాననే నిందతో బతికి ఎందుకు డాడీ ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇంత ఘనంగా వ్యాపారాలు పెట్టుకొని నిలబడి జనానికి సమాధానం చెప్పాలి, చూపించుకోవాలని చెప్పి ఎంత పోరాడినా చివరికి అది ఏ రోజు నా తోడు లేదు డాడీ. నేను ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను. తోడు లేకపోతే ఒక ఎత్తు అయితే కన్న తండ్రి లాంటి నీ మీద కూడా నిందేసింది. చివరికి నువ్వు కూడా చేయబట్టుకొని పక్కలోకి రమ్మన్నావు నా మామనే అనే విధంగా కూడా నన్ను సాధియాలని నీ మీద కూడా నిందేసింది. ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకొని చివరికి బంగారం లాంటి నీ మీద కూడా నిందించుకోవాల్సి వచ్చింది. నాకు అది కష్టంగా ఉంది డాడీ. నా జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను డాడీ ఈ అమ్మాయిని చేసుకుని. ₹1 పోగొట్టుకున్నా మళ్ళీ నిలబడే శక్తి నాకు ఉంది డాడీ. దేవుడు నాకు తెలివితేటలు ఇచ్చాడు. ఎందుకంటే 16 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం నా 15 సంవత్సరాల వయసులో మమ్మీ నన్ను వదిలేసినప్పుడు ఇప్పుడు నాకు 34 సంవత్సరాలు. ఈ 18 ఏళ్ళు ఎలా కష్టపడ్డానో ఎలా ఎదిగానో నాకు తెలిసిన జనానికి తెలుసు డాడీ. కానీ ఇంత మనక్షోభ, ఇంత మెంటల్ టార్చర్ ఈ అమ్మాయి పెట్టిద్దని అనుకోలేదు డాడీ. నేను నన్ను ఒక కిరాతకుడిగా, నేను దాన్ని మందు దాగొచ్చి టార్చర్ పెడుతున్నట్టుగా, దాన్ని కొడుతున్నట్టుగా, నువ్వు అనుమానపడుతున్నట్టుగా ఎన్ని నిందలు డాడీ ఈరోజు స్టేషన్లో చేసింది. లేదు డాడీ, తప్పు చేశాను డాడీ, నన్ను క్షమించు డాడీ. ఒక మూడుగా నా మీద పడ్డా సరిపెద్దిలే కానీ కన్న తండ్రిగా నీ మీద కూడా నిందలేసింది ఇది. 4 గోడల మధ్య జరిగే వాటికి 4 గోడలే సమాధానాలు. ఆడదానికి ఏముంటుంది సాక్ష్యం? ఇంకా మన గురించి తెలుసు కాబట్టి స్టేషన్లో మనల్ని చాలా గౌరవంగా మాట్లాడారు మన ఫ్యామిలీ గురించి. కానీ లేదు డాడీ, ఇంతగా దారుణంగా డెసిషన్ తీసుకుంటుందంటే ఇంకా అనవసరం లేదు డాడీ. వద్దు డాడీ, నాకు కూడా కష్టంగానే ఉంది. నా ఇంటి పరువును తాకట్టు పెట్టి నన్నే పూర్తిగా చంపేసింది డాడీ ఒక మనిషిగా. ఇంకెందుకు డాడీ ఎట్లాంటి దాన్ని తీసుకొచ్చి తప్పు చేశాను డాడీ. నేను నిజంగా గుమస్తాగా బతికేదాన్ని తీసుకొచ్చి నేను 4 షాపులు వ్యాపారస్తులు ఓనర్గా చేశాను చూడది నేను చేసిన తప్పు. ఇంకా చెప్పాలంటే ఏ నిందలైతే ప్రూఫ్లతో పట్టుకున్నానో ఆ నిందలన్నిటినీ దాని అమ్మని కాపాడడం కోసం నిన్ను ఎదవం చేసి నన్ను ముండం చేసి చివరికి దాని లైఫే అది పాడు చేసుకుంది. దాని లైఫ్ పాడు చేసుకోవడంతో పాటు నా జీవితం కూడా పాడు చేసింది డాడీ. నన్ను మానసికంగా మనక్షోభ మామూలుగా పెట్టలేదు డాడీ. సరే పూర్ణిమ, నాలాంటి మంచోడిని నువ్వు ఇన్ని నిందలు వేసావు. ఈ పాపం నీకు ఊరకనే పోదు, గుర్తుపెట్టుకో, అనుభవిస్తావు నువ్వు కర్మఫలం. నాలాంటి బంగారంలా నాలాంటి వాడిని నువ్వు ఇంత టార్చర్ పెట్టావు. దేవుడు నీకు ఖచ్చితంగా చూపిస్తాడు పూర్ణిమ. నువ్వు అనుకుంటున్నావు జీవితంలో నువ్వేం కోల్పోయావు నీకు అర్థం కాదు, కానీ నువ్వు అనుకుంటావు నీరు కాకపోతే ఇంకోడని. కానీ నువ్వు చాలా నష్టపోతావు పూర్ణిమ, తెలుసుకో ఆ సంగతి. నేను చివరి మాటలుగా చెప్తున్నాను ఇవి. ఎందుకంటున్నా అంటే నాకు అసలు ఏం మాటలు కూడా అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడిన మాటలకి నాతో జీవితం పంచుకొని నాతో ఇంకా చెప్పాలంటే నువ్వే నా ప్రాణమే నీ ప్రాణం అని బతికిన
బతికినట్టు యాక్షన్ చేసి నా దగ్గర కావాల్సిన అని చెప్పి పొందుకుందాం అని చెప్పి వచ్చి అది అందవని చెప్పి తెలిసి చివరికి నన్ను ఎదవని చేసి నా తండ్రిని ఎదవని చేసి నన్ను ముండం చేసి ఎంత ఆట ఆడిచ్చావు ఇంట్లో. అయినా నేను ఏ రోజు కూడా చెప్పుకోలేదు దిగమింకున్నా సర్దుకున్న దేనికిలే సొసైటీలో మంచి పేరుందని. కానీ నువ్వు ఇలాంటిది నీచ బుద్ధితో ఆలోచిస్తావని చెప్పి నేను అనుకోలేదు పూర్ణిమ. ఎనీవే, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీకు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నువ్వు తెలుసుకునే విధంగా చేస్తారు పూర్ణిమ, గుర్తుపెట్టుకో సంగతి. ఎందుకంటున్నా ఇప్పుడు నేను చేసుకుంటే తప్పుడు నేను అంటానని చెప్పి అర్థమైంది. ఎందుకంటే 4 గోడల మధ్య జరిగిన ప్రతి దానికి 4 గోడలే సమాధానం, సాక్ష్యం. ఆ దేవుడే, భగవంతుడే సాక్ష్యం. దానికి అర్థమవుతుందా పూర్ణిమ? బంగారం లాంటి నా తండ్రి మీద నిందేశావు, నా మీద నిందేశావు. ఈ పాపం నువ్వు ఊరకనే అనుభవించావు పూర్ణిమ, గుర్తుపెట్టుకో. కేవలం నీ అమ్మ కోసం, నీ అమ్మ వల్ల నా పరువు పోతుంది, నీ అమ్మ నా సర్కిల్లో వాళ్ళని వీళ్ళని ఉంచుకుంటుంది, వాళ్ళ పిల్లలు నాకు ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. ఇది పద్ధతి కాదు, మన దారి మనం చూసుకుందాం, మీ అమ్మ దారి మిమ్మల్ని చూసుకోమను అని చెప్పిన ఒకే ఒక్క తప్పు, ఒకే ఒక్క మాట నీకు తప్పు అనిపించి చివరికి నీ మొగుడు సంసారాన్ని కూడా పలచబడే విధంగా చేసుకొని మొగుడు కూడా అవసరం లేదని తల్లి కోసం నువ్వు ఇంత దిగజారవే. ఇదే మాటలు ఆ రోజు మా నాన్న చెప్పాడు, నేను వెళ్ళలేదు పూర్ణిమ, తప్పు చేశా. ఇదిగో ఈ రోజు నాకు అనుభవంలో అర్థమైంది. ఆడదానికి చట్టాలు చుట్టాలు. ఓకే, నీ ఇష్టం వచ్చేట్టు బతుకు పూర్ణిమ. ఓకే, నీ వల్ల నాకే రోజు సుఖం లేదు. నువ్వంటున్నావు నన్ను చేసుకొని మోసపోయానని. నీలాంటి దాన్ని చేసుకొని నేను మోసపోయానే. ఇవాళ నా జీవితం పాడైపోయింది. అర్థమవుతా? తల్లి ఎలా ఉన్నా పిల్ల మంచిదని చెప్పి బంగారం అని చెప్పి నేను చేసుకున్నందుకు నన్నెంత మనక్షోభ పెట్టావు నాకు తెలిసి ఇంట్లో, నన్నెంత ముండం చేసావు నాకు తెలిసి ఇంట్లో. కానీ మర్చిపోను నువ్వు చేసిన సహాయం, అసలు మర్చిపోను. బతకవే, నువ్వే బతుకు. నువ్వు కోరుకునే జీవితం, నువ్వు ఏ కలలు పడ్డా, నువ్వు ఏ తప్పుడు పనులు చేసినా నిన్ను క్వశ్చన్ చేయకుండా, నిజం చెప్పాలంటే నిన్ను క్వశ్చన్ చేయకుండా ఎవడైతే నేను చూసుకుంటాడో వాడితోనే బతుకులు. ఆడదానివి నువ్వు ఎలా అయినా బతకగలవే, ఒక మొగాడు అలా బతకలేండి. గుర్తుపెట్టుకో సంగతి. మొగాడికి పరువే ముఖ్యం. మొగాడికి పరువు, గౌరవం ఆ రెండు పోయిన తర్వాత ఇంకా దేనికే ఆ జీవితం. అందులో నా తండ్రిని కాదని, నా తండ్రిని ఎదిరించి, నా తండ్రిని ఇంట్లో ఉండి బయటికి పంపించి మరి వాదిచ్చి నీ కోసం పెళ్లి చేస్తున్నాను కదా. చివరికి నువ్వు చేసింది ఇదే నాకు. సరేలేవే, బంగాళం లాంటి నా తండ్రి నీ కోసం నర్సరీలో పడుకోబెట్టా. బంగాళం లాంటి నా తండ్రి నీ కోసం వాచ్మెన్గా బయట పడుకోబెట్టానే, మనం వేసుకొని పడుకొని. తప్పుడు దానా. చివరికి ఇంట్లో 4 గోడల మధ్యలో జరిగిన మొగుడు పెళ్ళాం గొడవలు మొత్తం నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఇంటి పరువు తీసి అయినా సర్దుకున్నా దేనికిలే. ఇది ఇంతే, దీని బుద్ధి మారదు, చేసుకున్నప్పుడు అనుభవించాలని చెప్పి నేను సర్దుకున్నాను. కానీ ఏ రోజు నేను బాధపడలేదు. కానీ నువ్వు చేసిన గొప్ప పని అంతా ఇంత కాదు. మర్చిపోనే నిన్ను మాత్రం దేవుడు ఖచ్చితంగా నీకు చూపిస్తాడు, నువ్వు అనుభవిస్తావు, చూస్తూ ఉండు. అర్థమవుతుందా? వాళ్ళ ఈ నిజాలను నమ్మి ఇంత జరిగిందా అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఊర్లో చెప్పుకోవడం. అసలు ఒక మొగాడి పరువు అంటే అసలు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. మర్చిపోనే, మామూలుగా మర్చిపోను. నువ్వు చేసిన సహాయం ఎలాంటిదంటే మానసికంగా ఒక మగ మనిషిని ఈ విధంగా కూడా చంపేయచ్చా అనే విధంగా తయారు చేశావు నువ్వు. ఇక్కడ షాపు చూసుకోవడానికి ఇష్టం ఉండదు, మా నాన్నని చూసుకోవడానికి ఇష్టం ఉండదు. కేవలం ఎందుకులే, అనవసరం లేదు మాట్లాడుకోవడం. మా నాన్నకి ఒక ముద్ద అన్నం వండి పెట్టుకోవడానికి మా నాన్నకి నీకు పడక చివరికి మా నాన్న మీద కూడా నింద మోపావంటే ఏమనుకోవాలి నీకు? నీ కోసం ఎంత తగ్గాడే పాపం. ఇంట్లో మన ఇద్దరు ప్రైవసీకి అడ్డం అని చెప్పి రోజు తిని 7 నర్సరీకి పోయి పడుకునేవాడు. బయట వాచ్మెన్లా పడుకునేవాడు పోయి. ఎందుకులే వాళ్ళిద్దరి మధ్యలో నేనని. బంగాళ నా తండ్రిని కూడా ఎంత నింద మోపావు ఆయన మీద కూడా. మర్చిపోనే నువ్వు చేసిన సహాయం. అనుభవిస్తావు పూర్ణిమ, గ్యారంటీగా అనుభవిస్తావు, తెలుసుకో. Please subscribe to Future News, like, share and comment చేయండి.